ఐపీఎల్ 2025 కోసం అన్ని టీమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఓ టీం మాత్రం పూజలు చేస్తోంది. అది కూడా ఏ సాధారణ పూజలు కాదు, పెద్ద పెద్ద హోమాల రేంజ్లో చేస్తున్నారు. ఆ పూజలు చూస్తే ప్రత్యర్థులు కూడా భయపడి వారితో మ్యాచ్లు ఓడిపోయేలా ఉన్నాయి. ఇంతకీ ఆ పూజలు చేస్తున్న టీం ఏది, పూజలు ఎవరు కూర్చున్నారో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ పుట్టినప్పటి నుంచి ఆడుతున్నా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. వారితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ కూడా కప్పు కొట్టుకుపోయినా వాళ్లకున్నంత ఫ్యాన్ బేస్ కూడా పంజాబ్ కు లేదని చెప్పుకోవచ్చు. ట్రోఫీ గెలిచేందుకు వాళ్ళు చాలా సార్లు టీంలను మార్చేశారు, కెప్టెన్లను మార్చారు. అలాగే అనేక సార్లు జెర్సీ రంగులు, లోగోలు, ఏకంగా టీం పేరు కూడా మార్చుకున్నారు. ఎన్ని మార్చినా ఏం చేసినా వాళ్ళకు కప్పు మాత్రం రాలేదు. అయితే ఈసారి మాత్రం కప్పు ఖచ్చితంగా కొట్టాలనే ఉద్దేశంతో ఏకంగా భారీ భారీ పూజలు, హోమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పూజలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లతో పాటు ఆ జట్టు హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పాల్గొన్నాడు. అదేంటి రికీ పాంటింగ్ పూజలు చేయడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. ఎలాగైనా పంజాబ్ కి కప్పు అందించాలని పాంటింగ్ ఇంతటి పని చేస్తున్నాడని అర్థమవుతోంది. అక్కడున్న పూజారులు పూజలు చేస్తుంటే ఆయన పూజలో పాల్గొన్నారు. ఈ పూజలు చేస్తుంటే ఈసారి కప్పు పంజాబ్ కొట్టేలా ఉందని అభిమానులు కూడా సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ పూజలు పంజాబ్ కింగ్స్ కు ఎంతవరకు కలిసి వస్తాయో, వారికి మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందిస్తాయో లేదో చూడాలి. ఇకపోతే పంజాబ్ కింగ్స్ టీం కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఓవరాల్ గా పంజాబ్ టీం కూడా బాగుంది. పంజాబ్ తన మొదటి మ్యాచ్ లో గుజరాత్ తో తలపడనుంది.